సరే ఇప్పుడు కొండమ్మ నీ చెల్లెలు అంటాడు కదా. కొండమ్మ కూతురు నీకేమవుతుంది? నాకు స్వయాన మేనకోడలు కావచ్చును. ఎట్లా నీ కొడుకు పెళ్లి కాలేదు కదా, కాబట్టి నీ కొడుకు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పంగనామాలు ధరించి అరిని తలుపు చేస్తున్నారు. అవును, మనం ముత్యమని ఈపుద రేఖలు ధరించి శివుని తలుపు చేస్తున్నాము. అవును, నిలువు నామాల కట్ట రేఖలకు బంధుత్వాల కుదురునా? ఎట్లోట్ల అవునప్ప కుదరవేమో, కానీ వాళ్ళ నాటి దగ్గర నాటకం ఆడదాం. వాళ్ళ దగ్గర ఏం నాటకం రా? చిన్నమ్మ నాటకమా? చిన్నమ్మ నాటకం కాదు, చిన్న నాటకం ఆడేది. ఏమది? అడ్డనామాలు తుడిపేసేది, నిలువునామాలు పెట్టేది. శబేష్, మోసం చేద్దాం. చక్కనైన ఉపాయం తెలిపావు. అవునప్ప, ఇప్పుడే అడ్డరేఖలు తుడిసి సంగనామాలు ధరించి దాసరి వాళ్ళ మాదిరిగా అవునప్ప దాసరి దేవుని కొలుస్తూ అవునప్ప రామ 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 అంటూ వినుడు వినుడు రామాయణ గాథ, వినుడు 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 రామాయణ గాథ, వినుడు ఆలపించిన ఆలకించిన వినుడు వినుడు రామాయణ గాథ,
ఇదే కాబోలు నా చెల్లద్దాల మేడ. అవునప్ప. ఏమి సుందరంగా ఉన్నది. అవునప్ప. ఏమి అందముగా ఉన్నదిరా. అవునప్ప. ఆహా. ఆహా. ఔరా. ఔరా, ఔరా. ఎంత సుందరమో. చెల్లలాగుందమ్మ మేడ. ఏమే సుందరమో ఈ వనమో. దిగువస్తున్నారు చూడము. అవునప్ప. ఎవరో వస్తున్నారప్ప.